అది నిజమేనే. నా వల్ల కాదు మమ్మీ. ఏదో ఒకటి చెయ్యి మమ్మీ. డాక్టర్ని పిలువు మమ్మీ. ఈ టైంలో ఎవరు వస్తాడే? అమ్మా మమ్మీ రావాలి కూడా కావడం లేదు. స్నానం చేద్దాం. తెలిస్తే చెప్పరా? ఏం చేసావు ఏంటో? స్నానం చేసినా తక్కువేంటే? పాపం చేశారు. ఇక్కడ నేను ఆకాశవాణిని. నేను మీకు కనిపించను. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తాయి. మీరు పాపం చేశారు, అందుకే ఆ దురదలు వచ్చాయి. ఏం పాపం చేశావు? నిధి అన్వేషణలో నియమాన్ని అతిక్రమించారు. నిధి తవ్వి తీసేటప్పుడు తాయెత్తులు ఉండకూడదన్నాను, కానీ తాయెత్తు కట్టిన చేత్తోనే నిధిని తవ్వారు. ఆ పాపపు ఫలితమే ఇది. తవ్వింది మేం కాదు, నీల్. నిధిలో మీ ముగ్గురు భాగస్వాములే కదా. మీలో ఒక్కరు తప్పు చేసినా మిగతా వారికి శిక్ష వర్తిస్తుంది. తప్పు చేసిన వారితో పాటు మీరు కూడా శిక్ష అనుభవిస్తారు. తల్లి, ఈ శిక్ష చాలమ్మా. ఈ దురదలు తగ్గాలంటే ఏం చేయాలి? చేసిన తప్పు సరిదిద్దుకోవాలి. వెంటనే అతని చేతికున్న తాయెత్తు తీసేయాలి. మేం చాలా ప్రయత్నాలు చేసాం. ఎంత ట్రై చేసినా తను తీయనంటున్నాడు. మేమేం చేయము. అతను తాయెత్తు తీయకపోతే మీకు ఈ దురదలు తగ్గవు. తీసే వరకు దురద పుడుతూనే ఉంటుంది. వాటితోనే మీరు చస్తారు. లేదమ్మా, ఎలాగైనా తీస్తాం. మా దురదలు పోగొట్టు. అతను తాయెత్తు తీసిన మరుక్షణం దురదలు వాటంతటవే మాయమవుతాయి. ఇప్పుడే తీస్తాం. తట్టుకోలేకపోతున్నాం. పద మమ్మీ. జాగ్రత్త, మళ్ళీ హెచ్చరిస్తున్నాను. ఆ తాయెత్తే మీ ఊరితాడు. వెళ్ళండి. థ్యాంక్స్ అమ్మా ఆకాశవాణి. సమయానికి సొల్యూషన్ చెప్పి మా ప్రాణాలు దక్కించా. అలాగే నిధి కూడా దక్కించు. ముందు తాయెత్తు తీయించు, అన్నీ దక్కుతాయి. అమ్మా, ఇప్పుడే తీసేస్తావమ్మా. ఏమే పదవే, పద. అబ్బా, అబ్బా, నీల్. అల్లుడు గారు లేవండి. అల్లుడు గారు, నీల్. అల్లుడు గారు, లే. అల్లుడు గారు, లే. ఏం మీ గొడవ? తడిగా ఉన్నారేంటి? బయట ఉన్న వర్షంలో తడిసారా? లేదు నీల్, స్నానం చేశాం. అర్ధరాత్రి పూట స్నానం ఏంటి? కర్మ బాబు, కర్మ. అదేంటది? ఇద్దరాలు గోక్కుంటున్నారు. అంతా నీ వల్లే. నా వల్ల? నా వల్ల ఏంటి? నువ్వు ఆ తాయెత్తు తీగపోవడం వల్లే మాకు బాధలన్నీ. నాన్సెన్స్.
ఎవరు చెప్పారు? ఆకాశవాణి చెప్పింది. అవును, నీకు కూడా దురద రావాలి కదా, రాలేదా? నాకు దురదలు రావడం ఏంటి? వచ్చిన మేనేజ్ చేస్తున్నావు కదూ. అల్లుడి గారి తీరు చూస్తుంటే అలాగే ఉంది. అసలు మీరేం మాట్లాడుతున్నారు? ఆకాశవాణి ఎవరు? ఆకాశవాణి అంటే ఆకాశం నుంచి ఊడిపడే వాయిస్. అది మాకు వినిపించింది. ఈ దురదలు రావడానికి కారణం ఈ తాయితే అని చెప్పింది. అబ్బా కీర్తి, అసలు మీరు ఏ కాలంలో ఉన్నారు? మీ ఇద్దరికి ఏదో అయింది. అవును బాబు, దురదలతో చచ్చేలా ఉన్నాం. వెంటనే ఆ తాయితు విప్పు బాబు. నాటకాలు ఆడుతున్నారా? నేను ఇప్పను. నాటకం కాదు నీల్, నిజం. చూడు స్కిన్ ఎలా అయిందో. నువ్వు తాయితు విప్పకపోతే నిజంగానే చచ్చిపోతావు. విప్పు నీల్. నేను నమ్మను. అంటే మేము చచ్చాకే నమ్ముతావా? మా ప్రాణాలు ఎక్కువ, నీకు ఆ తాయెత్తు ఎక్కువ. చూడండి, ఈ తాయెత్తు నా చిన్నప్పుడు మా ఊళ్ళో పూజారి కట్టాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తీయొద్దన్నాడు. తీస్తే నాకే ప్రమాదం అట. తీయకపోతే మాకు ప్రమాదం. ఈ తాయెత్తు నీ తాళితో సమానం అని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అంటే నా ప్రాణాలు పోయినా పర్వాలేదన్నమాట. నీకేం కాదు బాబు, మా బాధ చూస్తున్నావు కదా, తొందరగా విప్పు బాబు. ప్లీజ్ నీల్, తట్టుకోలేకపోతున్నాం. ఇంకాసేపు ఇలాగే ఉంటే మా ప్రాణాలు పోతాయి. నీల్, నా ప్రాణం కూడా ఎక్కువసేపు నిలవదు బాబు. నువ్వు ఆలస్యం చేసే కొద్దీ మాకు చావు దగ్గర పడుతుంది. ఎలాగోలా విప్పు బాబు. నీకు దండం పెడతాను. పెద్దదాన్ని, నేను కూడా దండం పెడుతున్నాను బాబు. మమ్మీ, మనం ఇంత బతిమాలినా మనిషి కరగట్లేదు. మనం చచ్చినా పర్వాలేదు అనుకుంటున్నాడు మమ్మీ. నేను చచ్చిపోతే నీకే వస్తుంది బాబు. కావాలంటే మా ఆస్తి మొత్తం తీసుకో, నీది కూడా నువ్వే తవ్వుకో. మాకేం వద్దు, మా ప్రాణాలు నిలిస్తే చాలు. మాకు ప్రాణభిక్ష పెట్టు బాబు. ఈయన బతిమాలి ఉపయోగం లేదు మమ్మీ. పద, మనమే బలవంతంగా తీసేద్దాం, లేదంటే మన ప్రాణాలు మిగిలవు. అవునే. ఆగండి ఆగండి. నా ప్రాణం కన్నా మీ ప్రాణాలే ముఖ్యం అన్నప్పుడు నేనే ప్రాణత్యాగం చేస్తాను. త్వరగా విప్పు నీల్. నా చావు చూడాలని చాలా తొందరపడుతున్నట్టున్నావే. నీకేం కాదు బాబు, నీ ప్రాణానికి మా ప్రాణం వడ్డు. ఏమే, నా ప్రాణం కూడా. మీ ప్రాణాల కోసం నా ప్రాణం తీసుకుంటున్నారు, మళ్ళీ ఆ ప్రాణమే నాకు అడ్డేస్తారా? నీకేం కాదు నీల్, నేను చెప్తున్నాను కదా. మీరు బాగుంటే చాలు, ఎదుటి వారికి ఎన్నైనా చెప్తారు. త్వరగా విప్పు నీల్, తొందరగా విప్పు బాబు. తీస్తాను. నీకు దప్పుతుందా? ఇదిగో విప్పాను. థ్యాంక్స్ అల్లుడు. అమ్మా, మాకు దురదలు తగ్గించు తల్లి. ప్రశాంతంగా ఉంది. పోయాయిగా, ఇక ఇద్దరు గట్ట కట్టుకుని పోండి. థ్యాంక్స్ నీల్. ఎన్నిసార్లు చెప్తావు? వెళ్ళు. మా ప్రాణాలు కాపాడవు బాబు, ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోవు. కొంపతీసి తెల్లారి వరకు చెప్తారా ఏంటి? లేదు బాబు, నువ్వు పడుకో. వెళ్ళండి. రావే. గుడ్ నైట్ నీల్. వెళ్ళ, అర్ధరాత్రి బురదంటుంది.
బిడ్డని ఎన్ని బాధలు పెట్టావురా? ఇంకా బాధలు పెట్టాలని చూస్తున్నావా? ఈ రోజుతో నీ పాప పండింది. నీ చరిత్ర ముగిసిపోబోతుంది. చూడు నిన్నేం చేస్తాను. నీ చేతే ఈశ్వరం అని చెప్పించి తరిమి కొడతాను. తాయెత్తు తీశాడు కదా, మళ్ళీ ఇదేంటి? ఇంకో తాయెత్తుందా? అంటే ఇందాక విప్పింది నకిలీ తాయెత్తా? తెలివిగా వాళ్ళను నన్ను మోసం చేశాడు. ఛా! నీల్ నీల్ హే, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావే? అది మా ఆయన రూమ్ లో నీకేంటే పని? ఎప్పుడు ఈయన చుట్టూ తిరుగుతున్నావు? ఇంకా నీ అనుమానం తీరలేదా? నీల్ నీల్ అబ్బా ఏం నీ గొడవ? తాయి తీసి పడేశాను కదా. అది కాదు నీల్, ఒకసారి ఇలా చూడు. కీర్తి, అప్పు ఏంటి ఇక్కడ ఉంది? అదే నేను అడుగుతున్నాను. ఆ, ఏమండి, ఈ టైంలో మీరు నా రూమ్లోకి వస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? తప్పుగా అనుకోరు? తప్పప్పులు దీనికేం తెలుసు? అన్ని తప్పి ప్రవర్తిస్తుంది. ఏయ్! ఏంటి వేలు చూపిస్తున్నావు? భయపడతాను అనుకున్నావా? వెళ్ళు. అబ్బా కీర్తి, ఒక్క నిమిషం ఆగు. తను ఎందుకు వచ్చింది ఏంటో? ఇంత అర్ధరాత్రి వేళ వచ్చింది అంటే ఏదైనా ఇంపార్టెంట్ పనేమో. దీని బొందయి ఉంటుంది. ఏదో కాచేయడానికి వచ్చుంటుంది. నేనొచ్చాను కాబట్టి దొరికిపోయింది. పోవే, ఇంకేం చూస్తున్నావు? మాటలతో వెళ్ళవా? మెడపట్టి గంటలా? రావే, రా. వెళ్ళు. సారీ. అప్పు ఎందుకు వచ్చి ఉంటుంది? ఏదైనా చెప్పడానికా లేక ఏదైనా చేయడానికా? మధ్యలో తింగరబుచ్చి వచ్చి పాడు చేసింది. లేకపోతే ఈ పాటికి మ్యాటర్ ఏంటో తెలిసిపోయి ఉండేది. నీల్ నీల్, నువ్వు దాన్ని చూసావా? ఏంటి నీ మొహమా? చూశాను. కాదు నీల్, ఇందాక దాన్ని చూసినప్పుడు అది చూసిన చూపు దయ్యంలా చూసింది తెలుసా? ఎంత భయం వేసిందో, గుండె ఆకి కొట్టుకుంది. అలాగే ఆగిపోయి ఉండాల్సింది. దరిద్రం వదిలేదు. అప్పుని ఎప్పుడు అలా చూడలేదు. అది నిజంగా అప్పునే అంటావా నీల్? కాదు, అప్పు రూపంలో వచ్చిన దెయ్యం. దయ్యమా? ఏయ్, అర్ధరాత్రి ఏంటి నీ గోల? ఇందాకొచ్చి దురదలన్నావు, తాయి తీసి పడేశాను. ఇప్పుడు దెయ్యం అంటున్నావు. తల తీసేయాలా? అయ్యో, నేను అలాగన్నానా? నువ్వేమనంటావు? నీకేం పని పడలేదు. రా, వచ్చి పడుకో. ఇంకేదో చెప్దాం అనుకున్నాను. ఇంకేం చెప్పను? నా కర్మ. నువ్వేం చెప్పొద్దు, పడుకో. నా రక్ష నాతో ఉన్నంత వరకు నాకేంటే కర్మ.
చేసినా ఈశ్వర్ తాయెత్తు విప్పకుండా మోసం చేశాడంటే ఇంకేం చేసినా వాడు విప్పేలా లేడు. రేపే పిండ ప్రదానం. అది జరిగితే నేను అప్పుకి దూరం అవుతాను. కనీసం ఆ కార్యక్రమాన్నైనా ఆపగలిగితే బాగుండు. ఏం చేసి ఆపాలి? ఎవరమ్మా మీరు? చెప్పా పెట్టకుండా ఇంట్లోకి వచ్చారు? శుభకార్యం జరగాల్సిన ఈ ఇంట్లో చెడు కార్యం జరగబోతుందని తెలిసి అది ఆపడానికి వచ్చానమ్మా.